నారాయణఖేడ్ పట్టణానికి చెందిన బైజా సభ ఓ ఆటో డ్రైవర్ కుమార్తెగా నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ తన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొదటి ర్యాంక్, ఇప్పుడు 990 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకుతో సత్తా చాటింది. తాను నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్దుల్ రహీం. నా కూతురు బైజా సభ, నా సెకండ్ కూతురు ఐషా సభ. నాకు 2 కూతుర్లు ఉన్నారు. నేను ఆటో నడిపించి నా కూతుర్లకు 2కి చదివిస్తున్నాను. ఇప్పుడు దాకా ప్రైవేట్లో బ్రిలియంట్ హై స్కూల్లో చదివించినాను. నా పెద్ద కూతురు 10/10 తెచ్చింది ఎక్కడ కూడా. సెకండ్ కూతురు 9th క్లాస్లో ఉన్నది, ఆయన కూడా ఫస్ట్ ర్యాంక్ ఉన్నారు. ఇప్పుడు ముందుకు నా కూతురికి అడిగిన ఇట్లా ఏ స్కూల్లో చదువుతారట అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుతాను సార్ డాడీ, అక్కడ ప్రిన్సిపాల్ లెక్చర్లు మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచిగా చదివిస్తున్నారు, మంచిగా లెక్చర్స్ ఇస్తున్నారు అంటే సరే బేటా అని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేసినాను. అక్కడ కూడా మంచిగా టీచర్లు హెల్ప్ చేశారు, మా లెక్చరర్స్ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ మంచిగా మా కూతురికి హెల్ప్ చేసినాక మా కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఇయర్లో వచ్చారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే నాకు 2 కూతుర్లు, కొడుకు లేరు నాకు. అందుకు నా కూతురు నాకు ఒక కొడుకులాగా నాకు సపోర్ట్ చేస్తున్నది. దాని గురించి నాకు కూడా ధైర్యం వస్తున్నది. ముందుకు కూడా నా కొడుకు కూతుర్లకు చదివించాలి, ఎప్పుడు దాకా చదివించినాను కానీ చాలా కష్టపడి ఆటో నడిపించి ఆటో డ్రైవర్ ఉన్నాను. నేను ఆటో నడిపించి చదివించినాను. ఇక ముందుకు చదివించాలంటే చాలా కష్టాలు వస్తాయి, మనీ ప్రాబ్లం కూడా వస్తుంది. అందు గురించి గవర్నమెంట్ నుంచి నాకు అప్పీల్ చేస్తున్నాను. ఇంతకు ముందు స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అప్పుడు కూడా నాకు సంజయ్ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ సీఎం సార్ దగ్గర తీసుకెళ్ళారు, సమానం చేశారు. మరి ఆర్డీఓ సార్ కూడా సమానం చేశారు, డిఎస్పీ సార్ కూడా సమానం చేశారు. ఇక ముందుకు కూడా నాకు ఏమైనా సహాయకం చేస్తే పిల్లలకు ముందుకు చదివించాలి, ఫ్రీ స్కీమ్లు వస్తాయి. ఇట్లా మా కూతురికి స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి, మళ్ళీ ఏమైనా కూతుర్లకు మా ముందుకు చదివించాలంటే మనీ ప్రాబ్లం కూడా వస్తుంది. అందు గురించి గవర్నమెంట్ నుంచి ఇది చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. ముందుకు చదివించడానికి ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తే మంచిగా ఉంటుంది. నాకు కూడా నాకు చాలా పేద ఇది ఉన్నాం మేము, అందు గురించి దయచేసి థ్యాంక్ యూ. నా పేరు బైజా సభ, మా ఫాదర్ నేమ్ మొహమ్మద్ అబ్దుల్ హకీం. మేము హాష్మీ గల్లీ నారాయణఖేడ్లో ఉంటాము. నేను 10th దాకా బ్రిలియంట్ హై స్కూల్ బస్వేశ్వర్ చౌక్ నారాయణఖేడ్లో చదువుకున్నాను. అక్కడ నాకు 10thలో 10 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్మీడియట్ కోసం నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నారాయణఖేడ్లో జాయిన్ అయ్యాను. అక్కడ బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా నిలిచాను. తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్లో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇదంతా నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం మా లెక్చరర్స్ చెప్పిన చదువు, మా ప్రిన్సిపల్ ఇచ్చిన ప్రోత్సాహం, మా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా మేజర్లీ మా అల్లా ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈ పొజిషన్కి రాగలిగాను. ఇంకా చర్లా చదివి ఒక మంచి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ అంటే కొంచెం చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయకుండా చాలామంది డబ్బుల కోసం ఇచ్చేస్తున్నారు. కాబట్టి నేను డబ్బుల గురించి ఆలోచించకుండా పబ్లిక్కి మంచిగా సేవ చేయాలని అనుకుంటున్నాను. పాసిబుల్ అయితే ఒకవేళ అల్లా సపోర్ట్, ఇంకా గవర్నమెంట్ కూడా ఏమైనా స్కీమ్స్ ఉంటే లేదా ఏదన్నా సపోర్ట్ చేస్తే నేను ఒక మంచి డాక్టర్ అవుతాను, పబ్లిక్కి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. మా డాడీ ఆటో నడిపించి చాలా కష్టం చేసి నాకు ఈ పొజిషన్కి తెచ్చారు. నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం మా డాడీ సపోర్ట్. మేజర్లీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఉన్నప్పటి నుండి మా డాడీ కష్టం చాలా చేశారు, చాలా కష్టంగా ఆటో నడిపించి నాకు ఈ పొజిషన్కి తెచ్చారు.
నేను ఈ పొజిషన్కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పొజిషన్కి వచ్చి మా డాడీకి, మా లెక్చరర్స్కి, మా పేరెంట్స్కి, ఇంకా మా రిలేటివ్స్కి అందరికీ చాలా హ్యాపీగా ఉందని అనుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము ఇద్దరం డాటర్సే మా డాడీకి. అయితే నేను ఒక సన్ లాగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను మా డాడీకి. డాక్టర్ అయ్యి ఇంకా పబ్లిక్కి కూడా చాలా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.